హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ బ్లాగ్స్. ఇది జనవరి 26 రిపబ్లిక్ డే రోజు వీడియో. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ ఉదయం 7 నుండి 9 వరకు నా డైలీ రొటీన్ అనేది ఇలా ఉంటుంది. పొద్దున్నే హాట్ వాటర్లో హనీ లెమన్ వేసుకొని తాగి, పిల్లలు నేను ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఈరోజు నా స్టైల్లో పల్లెటూరు స్టైల్లో పొంగల్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. లెమన్, ఒక చెక్క, ఇది ఆరోగ్యానికి చాలా మేలు. ట్రై చేయండి వీలైతే, చాలా అంటే చాలా మేలు. ఇది తాగిన తర్వాత టీ 7 నుండి 8 లోపల హాట్ వాటర్ అయితే తాగేసేయాలి. తర్వాత వచ్చేసి టీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి టీ. నేనైతే టీ లాగే పెడతాను. 3 స్పూన్లు చక్కెర, స్పూన్నర టీ పొడి, 2 యాలకలు అన్నమాట. టీ అయితే అయిపోయింది. ఇక టీ తాగేసి టిఫిన్కు రెడీ చేసుకోవాలి. ఇది నా స్టైల్ టీ అన్నమాట. అందరూ రిపబ్లిక్ డే బాగా జరుపుకున్నారా? టీ తాగేసిన తర్వాత టిఫిన్. ఇది నా స్టైల్ పొంగల్ రెసిపీ. గ్యాస్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకుందాము. మీ స్టైల్లో ఎలా పొంగల్ చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎంతవరకు వస్తుందో ఒకసారి మీరు ఎక్కడుంటారో కూడా కామెంట్ చేయండి, తెలుసుకోవాలి అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి కరివేపాకు కొంచెం మగ్గిన తర్వాత తిరువాత గింజలు అన్నమాట. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తిరువాత గింజలు వేసిన తర్వాత బాగా మగ్గాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మరి ఎర్రగా అయిపోతాయి. అందరూ జనవరి 26 బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ కారానికి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 కట్ చేసి వేసాను. తర్వాత కొంచెం బాగా కలుపుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత 2 టమాటాలు పెద్ద సైజువి కట్ చేసుకొని, మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసి వేసుకున్నాను. ఇవి బాగా మగ్గనివ్వాలి. ఇవి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలి. పక్కన ఒక గిన్నె రేషన్ బియ్యం తీసుకోవాలి. పచ్చ పెసలు బియ్యానికి తగినట్టు వేసుకోవాలి. వేసుకొని బాగా 2-3 వాటలు కలిపేసుకోవాలన్నమాట వాటర్లో. ఇవైతే తర్వాత అయితే బాగా కలిసిపోయింది. ఇప్పుడు కడిగిన బియ్యాన్ని అందులో వేసేసుకోవాలి. అందులో బియ్యం కూడా వేసేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత మిరియాలు తిరువాతలోనైనా వేయించుకోవచ్చు, లేదా ఇట్లా బియ్యం వేసిన తర్వాత అయినా కూడా మిరియాలు వేసుకోవచ్చు. కొన్ని మిరియాలు ఘాటు ఎక్కువ అవుతామని కొన్ని తీసేసాను. కొన్ని మిరియాలు వేసి వాటికి తగినట్టు కొంచెం ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేసుకొని 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. 2 విజిల్స్ పూర్తి వచ్చేసినాయంటే మనకు పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక స్టవ్ మీద గోళం పెట్టేసి శనక్కాయ, నా స్టైల్లో పచ్చిమిర్చి చట్నీ పొంగల్లో కానీ, ఉప్మాలో కానీ, దోశలో కానీ చాలా చాలా బాగుంటుంది చట్నీ. వీలైతే ట్రై చేయండి. ఇందులో పప్పులు అయితే ఏం వేయము, మామూలుగా ఓన్లీ శనక్కాయ విత్తనాలు మాత్రమే వేస్తాము. శనక్కాయ విత్తనాలు పక్కకు తీసిన తర్వాత అదే గోళంలోనే కొన్ని పచ్చిమిర్చి, కొన్ని టమాటాలు, కొంచెం ఆయిల్ వేసేసి
మీకు ఎంతైతే కావాలో అంత క్వాంటిటీలోనే వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత ఒకసారి పెట్టుకొని అందులోని 2-3 ఎర్రగడ్డలు అలా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా కలిపిన తర్వాత మూత పెట్టేయాలి. మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవడమే. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. వేయించి పెట్టిన శనక్కాయ విత్తనాలు ఇలా ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను. క్లిప్ అయితే మిస్ అయింది, అది అలా మిక్సీలోకి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు. నాకు కొలతలు అంటూ ఏముండదు, నేను డైరెక్ట్ వేసేస్తాను. అందుకే 1 స్పూను 2 స్పూన్లు అట్లేం చెప్పట్లేదు. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకున్నాం. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. పోపు దినుసులు, తిరువాత గింజలను కూడా అంటాము, మేమైతే తిరువాత గింజలు అంటామన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు. ఎండు తింటే ఎండుది, పచ్చి తింటే పచ్చిది. నా దగ్గర అయితే ఎండు కరివేపాకు ఉంది, నేను అదే వేసేసాను. అది కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి వేసుకున్నామో చట్నీ, అది అక్కడ వేసేసుకోవడం. ఇది నా స్టైల్లో పల్లీ చట్నీ. మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలని నాకు కొంచెం ఆతృతగా ఉంది. ఇటు సైడ్ అయితే పొంగలి అయిపోయింది. ఇలా జోరుగా, గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకోకుండా మీడియంగా ఇలా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పచ్చపెసర్లతో చేసిన పొంగలి. పల్లెటూరులో అయితే మ్యాక్సిమం పచ్చపెసర్లే వేసుకుంటారు, నేను కూడా అవే వేసుకుంటాను. పని అయితే అయిపోయింది. ఇంకా చిమ్ని ఆఫ్ చేసేసి తినడం ఒక్కటే లేట్ అనమాట. అందరు ఇండ్ల దగ్గర ఉన్నారా? నేనైతే ఇంటి దగ్గరే ఉన్నాను. ఇలా గడిచిపోయింది మా రోజైతే. టిఫిన్ చేసేసేసరికి 9-9:30 అట్లా అయిందనమాట. ఈరోజు ఇంట్లో ముగ్గురమే ఉన్నాము, అందుకే 3 ప్లేట్లలోనే పెట్టుకుంటున్నాం అనమాట. మేమైతే 5 మంది ఉంటాము, ప్రస్తుతానికి 2 లేరు, ముగ్గురమే ఉన్నాము. అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. లేటుగా వీడియో పెట్టినందుకు వెరీ వెరీ సారీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మరీ కోరుకుంటున్నాను. జలుబు కొంచెం ఎక్కువగా ఉంది, అందుకే వాయిస్ ఇలా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అంతే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. టాటా, బాయ్ బాయ్.